సో అయితే 1947లో ఇది విభజన జరిగిన తర్వాత అప్పుడు ఈ రాజ్యాలన్నీ వీటిని మన దేశంలో విలీనం చేస్తాం కదా. అయితే కాశ్మీర్ మహారాజ్ కూడా నేను భారతదేశంలో విలీనం అయిపోతానని ఆయన చెప్పారు. అయితే నెహ్రూ గారు చేసిన ఒక పొరపాటు ఏంటంటే నువ్వు అక్కడే నీవు ఇస్తే కాదు, అక్కడ ఉన్న ముస్లిం నాయకత్వం ఇవ్వాలి, లీడర్షిప్. ఎవరు? షేక్ అబ్దుల్లా, ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ తండ్రి, ఒమర్ అబ్దుల్లా వాళ్ళ తాత. అయితే అతను ఏం చెప్పాడు, మేము భారతదేశంలో విలీనం కావాలంటే ఇప్పుడు మాకేదైతే ఇక్కడ ఈ ఉన్నాయో ఇతరులు వచ్చి ఇక్కడ స్థిరపడకూడదు అని మా దగ్గర చట్టం ఉందో దాన్ని మీ రాజ్యాంగంలో పొందుపరిస్తే మేము ఒప్పుకుంటాం అన్నాడు. సో దానికి నెహ్రూ వీళ్ళందరూ ఒప్పుకున్నారు. ఏది? ఆర్టికల్ 370 అక్కడ నుంచి వచ్చింది. నెహ్రూ అడగకుండా ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. నెహ్రూ డైరెక్ట్గా ఒప్పేసుకుంటే పోయేది. ఒక నెహ్రూ అని కాదు, ఇప్పుడు ఒక నెహ్రూని తప్పటం కాదు, ఎందుకంటే నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, నెహ్రూ ఇంపార్టెంట్ లీడరు, నెహ్రూ, పటేల్, తర్వాత వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్సే. కానీ ఆయన భూమికి ఎక్కువ ఉంది కాదనలేదు, కానీ కాంగ్రెస్ మన నాయకత్వం మొత్తం ఉంది. సో తద్వారా ఏంటంటే ఆర్టికల్ 370 పెట్టారు. ఆర్టికల్ 370 వలన ఈ ఇస్లామిక్ తీవ్రవాదం వచ్చిందని మనం అనకూడదు, ఎందుకంటే ఇస్లామిక్ తీవ్రవాదం 711 నుంచి వచ్చింది. అయితే ఆర్టికల్ 370 దీన్ని తీవ్రతరం చేసింది. ఎట్లా తీవ్రతరం చేసింది? మనకి మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంటర్ఫియరెన్స్లో, అక్కడ ఇంటర్వెన్షన్లో కొంత లిమిటేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మిగిలిన చోట కనుక ఫోర్స్ వచ్చి డైరెక్ట్ యాక్షన్ తీసుకున్నట్టు అక్కడ తీసుకోలేవు. తర్వాత ఇంకా కొన్ని పరిమితులు ఏర్పడటం వలన వాళ్ళు ఏం చేశారు, అప్పుడు 1947లో కాశ్మీర్ వ్యాలీలో, అంటే జమ్మూ కాకుండా కాశ్మీర్ వ్యాలీలో 15% హిందువులు ఉండేవాళ్ళండి. వాళ్ళని మెల్లిమెల్లిగా వాళ్ళ మీద విపరీతమైన మతపరమైన వివక్ష చూపించటం, అల్లర్లు చేయటం, ఇది బలవంతంగా మతం మార్పు చేయటము, ఇవన్నీ చేసేటప్పుడు మెల్లిమెల్లిగా కొంతమంది ఇటు బయటకు వచ్చేసారు. ఆ తర్వాత 1980లో ఒకసారి ఏంది, 1990లో ఒకసారి పూర్తిగా వాళ్ళ మీద ఒక మారణ హోమం లాగా చేసేటప్పటికి అక్కడ నుంచి మొత్తం 1990 అయిపోయేటప్పటికి పూర్తిగా 100% ముస్లిమ్స్ అయిపోయారు అక్కడ. ఇప్పుడు అక్కడ హిందువులు అనేవాడు ఎవరు లేరు. ఇది మన నేపథ్యం. ఇప్పుడు ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్ మీరేమో అసలు మొదలు నుంచి 711 నుంచి చెప్పారు. సరే, 800 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు పరిపాలించలేదు, 800 ఏళ్ళ నుంచి వస్తుంది. దేశం మొత్తం సంగతి మాట్లాడుతున్నాను నేను. సో రకరకాల భాషలు, రకరకాల వేషాల్లో వచ్చారు, చేశారు, అరాచకాలు జరిగినాయి. సరే, తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత సద్దుమణుగుతుంది అనుకున్నది మరింత పెరిగింది. ఇప్పుడు పహల్గాం దగ్గరికి నేరుగా వచ్చేద్దాం. దిస్ వాజ్ ప్లాన్డ్ సమ్ 45 days ago బై ISI. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈరోజు డినై చేస్తుంది. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, రైల్వే మినిస్టర్ బెదిరిస్తాడు, మా దగ్గర 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా ఉంటాయి కదా, స్ట్రాటజికల్ లొకేషన్స్లో ఉన్నాయి. ఎవడైనా స్ట్రాటజికల్ లొకేషన్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకోడు కదా న్యూక్లియర్ హెడ్. మేము ఏదైనా చేసేస్తాం అని. ఇంకోవైపు వాళ్ళ సెనేటర్ ఒక ఆవిడ మాట్లాడుతుంది, మేము కాశ్మీర్ వచ్చి శ్రీనగర్, అదే యూపీ వచ్చి మేము బాబ్రీ మసీద్ ఎక్కడ కూల్చేసారో అక్కడే కడతాం, మా సైన్యమే ఇటుకలు తీసుకొచ్చి అక్కడ పేరుస్తుంది, మా ముదీర్ సాబ్ వచ్చి అక్కడ ఫస్ట్ ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ ఈ రెచ్చగొట్టే ప్రకటనలకి మన వైపు నుంచి ప్రాపర్గా ఆన్సర్ ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు మీరు